రేవంత్ రెడ్డి గారి పాలన ఎలా అనిపిస్తుందండి? గతంలో చూసినట్టయితే ఇప్పటికి చాలా వరకు 100% మార్పు అనేది జరిగిందండి. ఇప్పటి వరకు చాలా సంక్షేమ పథకాలు ఇప్పుడు అమలు చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు మనకు నిన్నటికి నిన్న రైతు బంధు ఇయ్యడం జరిగింది. సో ఎందుకంటే గతంలో ఉన్న విమర్శలకు ఇప్పుడు ప్రతి విమర్శగా ఆయన ప్రజలకు మేలుగా అంటే ఆయనకి ఇచ్చిన ప్రజలకు ఇచ్చిన హామీలు ఏవైతే ఉందో అవి ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నట్టుగా మనకు అనిపిస్తుంది. సో చాలా మంది నెగెటివ్ చేస్తున్నారు. రేవంత్ రెడ్డి ఎంత మంచి చేసినా. సో నెగెటివ్ చేసే వాళ్ళకి ఏం చెప్తావు మరి? తప్పకుండా అండి. అదే అంటున్నాం గదా! ఒకప్పుడు చాలా మంది నెగెటివ్ చేశారు. ఆఖరికి నేను గూడా నెగెటివ్‌గా చేశాను. ఏంటంటే నిన్నటి చూసిందంటే రైతు బంధు పైసలు పాపం ఆయన ఎయ్యడం జరిగింది. సో ఏందంటే ఈ యొక్క రైతు బందే గాదు ఇంకా చాలా పథకాలను ఇప్పటి నుంచి అమలు చేసే కార్యక్రమం పెట్టారు. ఎందుకనంటే ఇప్పుడు జనవరి నుండి అన్ని పథకాలను గూడా అమలు చేసే యోచనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. సో ఇది చాలా వరకు మంచి పరిణామం. పంచాయతీ ఎలక్షన్లు ఇప్పుడు జరిగితే ఏంది పరిస్థితి? ఇప్పుడైతే అంటే ఇప్పుడు ఆల్రెడీ ప్రజలకైతే లబ్ధి అనేది పొందారు. ప్రజలకైతే పథకం అయితే అందింది. దాని తర్వాత ఇప్పుడు ఎలక్షన్‌లు జరిగితే అది ప్రజలు డిసైడ్ చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు ఇంకా నోటిఫికేషనే రాలేదు. నోటిఫికేషన్ వచ్చిన 2, 3 నెలల తర్వాత గదా ఎలక్షన్ జరిగేది. సో దాని గురించి అయితే కాదనుకుంటున్నాం. ఎలక్షన్ కోసమే ఇవన్నీ విడుదల చేస్తున్నాడని అయితే మేమైతే అనుకోవడం లేదు. ఇంకా చాలా సమయం ఉంది. ఒకవేళ ఎలక్షన్స్ ఇంకా వస్తాయా రావా అనేది కూడా ఇంకా నమ్మకం లేదు గదా! ఓవరాల్‌గా రేవంత్ రెడ్డి గురించి ఏం చెప్తావు? రేవంత్ రెడ్డి గారు ఇప్పటి నుండి ఏదైతే ఇప్పుడు క్యాబినెట్ విస్తరణ చేశారు. ఇప్పుడు రైతు బంధు వేయడం జరిగింది. అదే విధంగా ఇంకా ఈ జనవరి తర్వాత అన్ని సంక్షేమ పథకాలనేది ప్రజలకేస్తా అంటున్నాడు. ఇలా ఏస్తే చాలా బాగుంటుంది. ఇలాంటి సీఎం ఉండాలని అందరూ కోరుకుంటున్నారు.